హరే కృష్ణ. పంచాంగ ప్రణామాలు. భగవద్గీత ఏదో కుల గ్రంథము, మత గ్రంథము కాదు. ఇది అందరూ సకల మానవాళికి సంబంధించింది. అహం బీజ ప్రదాపిత అన్నాడు భగవంతుడు కనుక. సో అందరూ కూడా తప్పకుండా వినాలని భగవంతునికి, రాధారానికి, బలరాముల వారికి అంటే ఆచార్యులకి ప్రణామం చేస్తూ వారి కృప ద్వారా ఇది చక్కగా దిగ్విజయంగా ఈ 700 శ్లోకాలు జరగాలని ప్రార్థిస్తూ హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. దీన్ని అర్జున విషాద యోగం అని కూడా మనం అంటాము. మొదటి శ్లోకం చెప్పింది అయితే ధృతరాష్ట్రుడు. సో ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ప్రతిపదార్థములు. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు పలికెను. ధర్మక్షేత్రే ధర్మభూమి తీర్థస్థలిలో, కురుక్షేత్రే కురుక్షేత్రమును పేరుగల ప్రదేశములో, సమవేత సమకూడిన యుత్సవ యుద్ధము చేయదలిచి మామక నా పక్షము వారు పుత్రులు, పాండవ పాండురాజు పుత్రులు, చ మరియు ఏవా నిశ్చయముగా కిం ఏమి అకుర్వత చేసిరి సంజయ ఓ సంజయ్. ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. భాష్యం. గీతా మహాత్మ్యంలో సంగ్రహంగా తెలుపబడిన భగవద్గీత బహు విస్తారముగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. ఒకరు భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా పఠిస్తూ ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెనని అందులో తెలుపబడెను. అర్జునుడు గీతను భగవానుడి నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకున్నట్లుగానే ఎవరైనా కూడా స్పష్టముగా అవగాహన చేసుకోగలుగుటకు భగవద్గీతలోనే ఉదాహరణ లభించును. కనుక ఒకరు గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత వ్యాఖ్యానాలకు తావీయకుండా భగవద్గీతను యథార్థముగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును, ప్రపంచంలోని సమస్త శాస్త్రాలను అధిగమించవారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథాలలోని విషయములే కాకుండా మరి ఎక్కడనూ లభించని విషయాలు కూడా భగవద్గీతలో కలవని పాఠకులు ఎరుగగలుగుదురు. అదే భగవద్గీత యొక్క విశిష్ట ప్రమాణము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయంగా పలుకబడిన ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ సర్వోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతాలైన అనాదిగా వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రంగంలో తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలుగును. భగవానుడు స్వయంగా ఈ లోకంలో ప్రకటితమైనప్పుడు మానవుల మార్గనిర్దేశార్థము కొరకై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రంగమును దేవాదిదేవుడు అర్జునుడి పక్షమున నిలిచి ఉండెను కనుక కురుక్షేత్ర వైదిక యజ్ఞకార్యాలు నిర్వహించబడిన ప్రదేశము అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయావకాశము సంబంధించిన విషయమును గొప్ప సంశయమును ప్రకటించెను. అతడు అట్టి సమయంలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. అతడు తన పుత్రులు మరియు తన సోదరులైన పాండురాజు పుత్రుల యుద్ధము చేయవలెను నన్ను దృఢ సంకల్పముతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడినారని ఎరుగును. అయినను అతడు అట్లా ప్రశ్నించుట విశేషం. అతడు జ్ఞాతులైన సోదరుల మధ్య సంధిని ఆశించలేదు. అంతేకాకుండా అతడు రణరంగములో తన పుత్రుల విధి నిశ్చితముగా ఎలా ఉండునో ఎరుగదలిచెను. వైదిక సాహిత్య గ్రంథాలలో స్వర్గవో లోకవాసనకు కూడా పూజనీయ కురుక్షేత్రములో యుద్ధము ఏర్పాటు చేయబడెను. కనుక యుద్ధముపై ఆ పవిత్ర స్థల ప్రభావము ఎలా ఉండనోనని అతడు మిక్కిలి భయపడసాగెను. అర్జునుడు మరియు ఇతర పాండుపుత్రులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుని అనుగ్రహముతో కురుక్షేత్ర రంగమును దర్శించగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని గూర్చి సంజయుని నుండి విచారించెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా బయటకు వెలువడుతుండెను. అతడు ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొంటూ పాండు సంతానమును కుటుంబ వారసత్వము నుండి వేరుపరుచుతుండెను. ఆ విధముగా సోదరుని పుత్రులైన పాండవుల విషయములో ధృతరాష్ట్రునికి గల
భిన్న వైఖరిని ప్రతి ఒక్కరూ గ్రహించవచ్చును. పంట పొలాల్లోని అనవసరపు కలుపు మొక్కలను నిర్మూలించబడినట్టుగా ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠిరుని అధ్యక్షతన పరమ ధార్మికమైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠించబడుదురని ఆ విషయాలు ఆరంభము నుండియే చెప్పుకోబడెను. ఇది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతలే కాకుండా ధర్మక్షేత్ర మరియు కురుక్షేత్ర ఈ పాండవుల నిర్జల ఏకాదశి నుండి 700 శ్లోకాల భగవద్గీతను ప్రతిరోజు ఒక శ్లోకం చప్పున నేర్చుకుంటూ అద్భుతంగా మొత్తం భగవద్గీత సంపూర్ణ పారాయణ కంప్లీట్ చేసుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, నేను కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాలని భగవానుని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకొని ప్రతిరోజు విందాం. ఇది మీకు ఎంతో ఇష్టమైన వారందరికీ కూడా సెండ్ చేయండి. భగవద్గీత మరియు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు లేదంటే 16 మాలలు జపం చేస్తే అత్యంత శ్రేష్టం. మరియు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. ఇది ప్రతి ఒక్కసారి కూడా 108 సార్లకు ఒకసారి చెప్పాలి. అట్లీస్ట్ రోజుకు ఒక్కసారన్నా కూడా చెప్పుకోవాలి. అందరం కూడా భగవద్గీత చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ భగవద్గీతని చేయండి. నేను ఏదైతే మిస్టేక్స్ చేస్తానో దాన్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ అయిన వాళ్ళందరూ కూడా హరే కృష్ణ కామెంట్ చేయండి. హరే కృష్ణ. పంచాంగ ప్రణామాలు.